హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ షర్మిల గారికి ప్రభాస్ గారికి లింక్ ఉంది అని చెప్పేసి అప్పట్లో ఒక రూమర్ స్ప్రెడ్ అయిపోయింది. అప్పుడు షర్మిల గారు బయటకు వచ్చి ఇదంతా ఫేక్ అని కూడా చెప్పింది. కాకపోతే ఆ రూమర్ స్ప్రెడ్ చేసింది బాలకృష్ణ గారు అని చెప్పేసి అని అన్నారు. అయితే మొన్న ప్రెస్ మీట్లో షర్మిల గారు అది స్ప్రెడ్ చేసింది బాలకృష్ణ గారు కాదు, నాన్న జగన్మోహన్ రెడ్డి గారే ఆ ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి పబ్లిక్లోకి పంపించారు, ప్రచారం చేశారు, వాడుకున్నారని చెప్పేసి అని చెప్తుంది. సో ఈమెను ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ ఆమె వ్యాఖ్యల్ని? షర్మిల నిన్న ప్రభాస్ విషయం తీసుకొచ్చింది. యాక్చువల్గా ఎందుకు తీసుకొచ్చింది ఇప్పుడు ప్రభాస్ విషయం? ప్రభాస్ది ఎప్పుడో అయిపోయిన విషయం. అవును. అది ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు దాని గురించి. అయినా ఆమె ఎందుకు డైరెక్ట్గా ప్రభాస్ పేరు తీసుకొచ్చింది అంటే దీని నేపథ్యం ఏంటంటే జగన్ ఆ, చంద్రబాబు ఆ, కూటమి తన మనుషుల్ని, తన సోషల్ మీడియా వాళ్ళని, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళని కేసులు పెట్టి వేధిస్తుంది. బయటంతా కూడా వాళ్ళని తీసుకెళ్ళి వేరే గెస్ట్ హౌస్లలో పెట్టుకొని టార్చర్ చేస్తున్నారు అనే దాన్ని ఆరోపిస్తూ తన మనుషుల మీద, తన మీద, తన మదర్ మీద, చెల్లెల మీద కూడా ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళు విపరీతంగా చేయలేదా, వాళ్ళు చేస్తే అది కరెక్టు, మేం చేస్తే తప్ప అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఆ కాంటెక్స్లో అతను ఏం మాట్లాడంటే, నా చెల్లెలు షర్మిల మీద ఒకప్పుడు తప్పుడు ప్రచారం చేశారు, ఇదే బాలకృష్ణ ఇంట్లో నుంచి అది వచ్చింది జూబ్లీ హిల్స్లో, అప్పుడు వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. దాని తర్వాత లోకేష్కి సంబంధించిన మనుషుల ఇళ్లలోంచి కూడా ఇవి వచ్చాయనేది కూడా తేలింది. మరి మీరు ఇవన్నీ చేయొచ్చా అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. కాకపోతే ఇక్కడ నేను అప్పుడే అనుకున్నా, జగన్ మళ్ళీ షర్మిల విషయం ఎందుకు ఎత్తాడు? మళ్ళీ ఇప్పుడు షర్మిల విషయం ఎత్తే ఆమె వస్తుంది కదా రంగంలోకి, వచ్చి జగన్ క్యాంటీగా మాట్లాడుతుంది. మరి అంత మాత్రం జ్ఞానం లేదా జగన్కి అనిపించింది నాకు ఆ రోజే. ఎందుకంటే ఆయన ఓవరాల్గా చెప్పచ్చు, కానీ షర్మిల విషయం చెప్పితే షర్మిల రంగంలోకి వస్తుందని అందరికీ తెలుసు. షర్మిలని ఏ రకంగా జగన్ మాట్లాడినా దాన్ని కౌంటర్ చేసేస్తుంది షర్మిల వచ్చి. అది తెలిసినప్పుడు ఆమె పేరు ఎత్తాల్సిన అవసరం ఉంది. నా మీద, మా కుటుంబం మీదనో లేకపోతే మా అమ్మ మీద అంటే సరిపోయేది. షర్మిల అది ప్రత్యేకంగా చేసి బాలకృష్ణని టార్గెట్ చేద్దామని జగన్ ట్రై చేశాడు. అది బూమరాంగ్ అయింది. దాంతో షర్మిల రంగంలోకి దిగి అసలు నా బాలకృష్ణ నా మీద చేయలేదు, నువ్వే చేసింది నువ్వే అని చెప్తుంది. అదో విచిత్రం. షర్మిల చెప్పింది ఎవడన్నా నమ్ముతాడంటే నాకు డౌటే. ఎందుకంటే ప్రభాస్కి అమ్మాయికి అఫైర్ ఉందని ఎప్పుడు 10 ఏళ్లకు ముందు మాట. అప్పుడు యోగి సినిమా, వివి వినాయక్ దర్శకత్వంలో యోగి సినిమా రీమేక్, అది కన్నడ రీమేక్. ఆ యోగి సినిమాలో ప్రభాస్ యాక్ట్ చేశాడు. దాని ప్రొడ్యూసర్ ఎవరంటే షర్మిలకి జగన్కి మేనమామ రవీందర్ రెడ్డి. ఆ రవీంద్రనాథ్ రెడ్డి ప్రొడ్యూసర్ కాబట్టి వీళ్ళు కలిసి ఉంటారు అన్నట్టుగా అప్పుడు నిజానికి తెలుగుదేశం వాళ్ళే దాన్ని ప్రచారం చేశారు. షర్మిల వీడియోలు కూడా ఉన్నాయి. బాలకృష్ణ ఇంటి నుంచి వచ్చింది, నన్ను ఇలా ప్రచారం చేశారని ఈమె వీడియోలు ఉన్నాయి. దాని తర్వాత అనేక సార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, కోర్టులో కూడా కేసు వేసింది, యూట్యూబ్ ఛానల్లో, వెబ్సైట్లో ఇవన్నీ తీసామని కోర్టు కూడా ఆదేశించింది, ఇదంతా ఉంది కదా. అంటే షర్మిల ఏమన్నా జనాలకి బ్రెయిన్ లేదని డిసైడ్ అయిపోయిందా, లేకపోతే నా వీడియోలు బయటికి రావనుకునిందా, వస్తే కూడా రాననుకునిందా? అంటే జగన్ మీద ద్వేషం ఉండొచ్చు, కానీ ఆ ద్వేషం గుడ్డిగా మారిపోయి ప్రజలందరూ నేనేం చెప్తే అది నమ్ముతారు అనుకునిందో ఏమో మరి తెలీదు. ఆమె అసలు జగనే చేయించాడు. జగన్ ఇప్పుడు చేయించాడంటే ఓకే. గతంలో ఈమె జగన్కి యాంటీగా మారినాక ఈమె ఆరోపణలు చేస్తున్నప్పుడు జగన్ మనుషులు కూడా చేస్తారు కదా. ఈమె చేస్తుంటే జగన్ వాళ్ళు గమ్మునుంటారా? ఈమె కూడా భయంకరంగా చేసింది కదా. వివేకానంద రెడ్డిని జగనే చంపించాడని చెప్పినప్పుడు ఈమె గురించి ఎందుకు నెగిటివ్గా వాళ్ళు చెప్పరు? కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యవహారాలు ఉన్నాయి. ఇంతవరకు ఓకే. కానీ ఎప్పుడో 10 ఏళ్లకు ముందు జరిగిన ప్రభాస్ వ్యవహారాన్ని కూడా జగన్కే ఆపాదిస్తూ మీ సైకో బ్యాచ్ చేసిందని అంటుంది. ఇది విచిత్రమైన వ్యవహారం. ఇదొకటి. రెండవది, ఆమె నిన్న ఏం ఆరోపిస్తుంది, అదానీ విషయంలో అవినీతి జగన్ ముడుపులు తీసుకున్నాడని. ఖచ్చితంగా తీసుకున్నాడా లేదా అనేది ఎవరికి తెలియదు. ఇది ఒక ఆరోపణ. అమెరికా ప్రభుత్వం దగ్గర అసలు అమెరికా జగన్ పేరు కూడా ఎత్తలేదు. ఫారెన్ అఫీషియల్ నెంబర్ 1 అనింది, ఆంధ్రప్రదేశ్ అనింది. కాబట్టి ఆ టైంలో 2009 నుంచి 24లో జగన్ ఉన్నాడు కాబట్టి అది జగన్ పేరు చెప్పినట్టే. కానీ దానికి ఆధారాలేమీ ఆ ఇండైట్మెంట్లో చూపించలేదు. అంటే ఇచ్చినట్టుగా ఏం ఆధారాలు ఉన్నాయి అనేది ఏం లేదు.
అది ఇంకా ఎంక్వైరీ దశలోనే ఉంది, ఆరోపణ మాత్రమే. ఓకే, ఇచ్చాడని అనుకుందాం. ఎందుకంటే ఈ దేశంలో లంచాలు లేకుండా ఏ అభివృద్ధి అనేది ఉండదు. ఖచ్చితంగా తీసుకోకుండా ఉండరు. ఏ ప్రభుత్వం ఉన్నా చేస్తారు ఈ పని. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, భయంకరమైన లంచాలు తీసుకుంటున్నారని ఎక్కడ పోయినా ప్రజలే చెప్తున్నారు. నిన్న కూడా నేను మదనపల్లికి సంబంధించి మాట్లాడితే అక్కడ ఒక ల్యాండ్ కొంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే నాకు 10 ఎకరాలు కావాలన్నాడని చెప్తున్నారు అక్కడ. సో ఇక్కడ ప్రతిసారి ఎక్కడ నియోజకవర్గం పోయి జనాలతో మాట్లాడినా ఆ ఎమ్మెల్యేల మీద ఇట్లాంటి కథలు వస్తున్నాయి. ఓకే. సో ఈ కాంటెక్స్లో జగన్కి ఇచ్చాడు అనుకుందాం. ఈమె జగన్ని విమర్శించడం కరెక్టే, అదానీని విమర్శించడం కూడా కరెక్టే. ఎందుకంటే కాంగ్రెస్ అదానీని విమర్శిస్తుంది. మరి చంద్రబాబుని ఎందుకు ఈమె క్వశ్చన్ చేయట్లేదు? ఇప్పుడు ఉన్నది చంద్రబాబు ప్రభుత్వం కదా. మరి అదానికి ముడుపులు ఇచ్చినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ ఉంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ మొదలు పెట్టట్లేదు? మొదలుపెట్టి జగన్ అరెస్ట్ చేయొచ్చు కదా. ఆ పని ఎందుకు చేయట్లేదని ఈమె ఎందుకు అడగట్లేదు? నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అవినీతి లేదా? ఫర్ ఎగ్జాంపుల్ సీఎం రమేష్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అప్పట్లో సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు సీఎం రమేష్ 45 కోట్ల వర్త్ ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నట్టుగా చూపించారు. అందులో 30 కోట్లు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఆయన ఇచ్చాడు. మరి సీఎం రమేష్ ఎవరు? బీజేపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు ఎందుకు ఇచ్చాడంటే హిమాచల్ ప్రదేశ్లో సన్నీ డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కాంట్రాక్టు ఆయనకు వచ్చింది. రిత్విక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది ఆయనకి. ఆ కంపెనీ అక్కడ 1098 కోట్ల కాంట్రాక్టు నేను ఇందాక చెప్పిన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్లో ఆయనకి ఇచ్చారు. కాబట్టి దానికి బదులుగా ఆయన పార్టీ ఫండ్ 30 కోట్లు ఇచ్చాడు. సో వ్యాపారస్తులు పార్టీ ఫండ్ కానీ లంచాలు కానీ ఇవి లేకుండా ఎక్కడా చేయలేదు. ఇప్పుడు మేఘా వాళ్ళు జనసేనకు 10 కోట్లు ఇచ్చినట్టుగా ఎలక్ట్రల్ బాండ్లో ఉంది. మేఘాకి జనసేనకి ఏం సంబంధం? వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మేఘా వాళ్ళు? అంటే ప్రతిపక్షాలు తమ ప్రాజెక్టులలో జరిగే అవినీతి కావచ్చు, అన్యాయం కావచ్చు, వీటి మీద గట్టిగా పోరాడకుండా ప్రతిపక్షాలకు కూడా ఈ వ్యాపార కార్పొరేట్లు కానీ వ్యాపారస్తులు కానీ డబ్బులు ఇస్తుంటారు. నేను నిన్న కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఢిల్లీలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీ ఇంటికి మా ఫ్రెండ్ వెళ్తే ఈయన మాటికి వెళ్ళి బయటికి తొంగి చూస్తున్నాడు. ఎందుకు సార్ అంత టెన్షన్ పడుతున్నారంటే ఒక బిజినెస్ మ్యాన్ డబ్బులు తీసుకొని వస్తానన్నాడు. ఒకవేళ మనం లేమనుకొని ఆయన వెళ్ళిపోతాడేమో అని భయం, వెళ్ళిపోయి వేరే ఎంపీకి ఇస్తాడేమో, అంటే నీకెందుకు డబ్బులు ఇస్తాడని మా ఫ్రెండ్ అడిగితే నేను ఆయన గురించి ఆయన కంపెనీ గురించి పార్లమెంట్లో ప్రశ్న అడగాలి, అడిగిన దానికి నాకు డబ్బులు ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. అంటే ఎంపీలు ఏదైనా ఫలాని కంపెనీ గురించి వాళ్ళకి అనుకూలమైన ఒక ప్రశ్న వేస్తే పార్లమెంట్లో దానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ఎంపీకి డబ్బులు ఇస్తారు. ఇది అందరికీ తెలిసిందే. దీని మీద చాలా బీజేపీ కూడా ఎంక్వైరీలు కొంతమంది మీద వేసింది. ఇవన్నీ జరుగుతున్నాయి. సో అవినీతికి పాలిటిక్స్కి భయంకరమైన సంబంధం ఉంది. ఆ కాంటెక్స్ట్లో అదానీ కావచ్చు, లేకపోతే అంబానీలు కావచ్చు, వీళ్ళందరూ ఏదో ఫెయిర్ దీంట్లో రాలేదు. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను. సంజయ్ ముఖర్జియా అని ఒక ఎకనామిస్టు, ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చదివాడు. దాని తర్వాత అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ పెట్టాడు. ఆయన దాదాపు 3-4 పుస్తకాలు ఇండియాలో కంపెనీస్ ఎలా డెవలప్ అయినాయి అనే దాని మీద రాశాడు. గురూస్ ఆఫ్ కయాస్ కానీ, అన్విజువల్ బిలియనీర్స్ కానీ, ఇలాంటి పుస్తకాలు ఆయన రాశాడు. అందులో ఆయన చెప్పేది ఏంటంటే వాళ్ళు బిగినింగ్లో ఒక 1 year రీసెర్చ్ చేశారు 2007 ప్రాంతంలో కంపెనీలు ఎలా పనిచేస్తున్నాయి. అందులో 3 చోట్ల కంపెనీలు ఫ్రాడ్ చేస్తున్నాయని వాళ్ళకి దృష్టికి వచ్చింది. దాంతో ఆ కంపెనీల ఎండీలను అడుగుదాం అని వెళ్ళి ఒక కంపెనీ ఎండీతో కూర్చొని అడిగితే ఆ ఎండీ ఏమన్నా అంటే, మీరు కొత్తగా లండన్ నుంచి వచ్చారు సార్, మీకు ఇక్కడ జరిగే విషయాలు తెలియదు, మేము 3 చోట్ల కాదు 6 చోట్ల ఫ్రాడ్ చేస్తున్నాం, మీరు కనిపెట్టింది 3 అని చెప్పాడు. అంటే ఈ ఫ్రాడ్ చేయకుండా ఇవాళ ఇండియన్ కంపెనీలు ఏవి కూడా పై స్థాయిలో డెవలప్ అవ్వట్లేదు. దిస్ ఇస్ ద మోడల్. ఇండియాలో మోనోపలి సాధించకుండా ఆ కంపెనీ గ్రోత్, లాంగ్ టర్మ్ గ్రోత్ ఉండదు. మోనోపలి సాధించాలంటే గవర్నమెంట్ ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిందో ఆ గవర్నమెంట్ నుంచి వాళ్ళు అక్రమంగా లాభాలు పొందడం,
అది ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావచ్చు, ఇందాక ఇప్పుడు అవినీతి అదాని అవినీతి మోడల్ కావచ్చు, ఇది ఎంత క్లియర్గా నీట్గా ఉంది అదానిది. అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్కి గవర్నమెంట్ ఫర్మ్కి వీళ్ళు పవర్ అమ్మాలి. ఆ పవర్ అమ్మాలంటే అక్కడి నుంచి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ నుంచి స్టేట్స్ కొనాలి. స్టేట్స్ని కొనేట్టుగా ఇతను లంచాలు ఇచ్చి స్టేట్స్ దగ్గర కొనిచ్చాడు. ఓకే. సో అలాగా అతను దాదాపు 1,60,000 కోట్ల ప్రాఫిట్ దాంట్లో పొందే విధంగా అతను ప్లాన్ చేశాడు. ఇదంతా మళ్ళీ ఎవరి డబ్బు? ప్రజలదే. సో ఇలాగా జరుగుతున్నప్పుడు షర్మిల ఓన్లీ జగన్ని మాత్రమే టార్గెట్ చేసి ఇక్కడ మాట్లాడుతుంది. అట్లాగే రాహుల్ గాంధీ కూడా ఎలా అదానిది ఎలా జరిగింది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసే బదులు అతనేదో చిన్నపిల్లోళ్ళలాగా అతను అరెస్ట్ చేయాలి అని మాట్లాడుతున్నాడు తప్ప అసలు కుంభకోణం ఎలా జరిగింది, ఏం జరిగింది, అట్లాగే మరి అదానీని అంత వ్యతిరేకిస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో ఎందుకు అలో చేస్తున్నారు అదానీని? ఇక్కడ రిజెక్ట్ చేయొచ్చు కదా. సో వీటికంతా రాహుల్ గాంధీ దగ్గర కూడా సమాధానం లేదు. మరి షర్మిల కూడా దానికి సమాధానం ఇవ్వాలి కదా. అక్కడ సరే అదాని జగన్